పాండురాజు తన ఇద్దరు భార్యలతో కుంతీదేవితో, మాద్రితో వేటకు వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఆడలేడి, మగలేడి రమిస్తూ కనపడింది. పాండురాజు బాణాలేశాడు. అవి రెండూ చచ్చిపోయే ముందు మనుషులుగా మారిపోయినయి. అప్పుడు పాండురాజు వాటి దగ్గరికి వెళ్తాడు. అది పడిపోయిన లేళ్ళు కిందమ మహర్షి అతని భార్య. కిందముడు అంటాడు, హస్తినాపురవాస, ఇలాగా రమిస్తున్న లేళ్ళ నీ మీద బాణం వేసావు, ఇది తప్పు కాదా అంటే, ఇది తప్పు కదా, ఇలాంటి పని చేసావు ఏంటంటే, లేళ్ల కింద మారడం మీ తప్పు, లేళ్ళను తినడం మాకు హక్కు, మాకు తప్పు కాదని పాండురాజు మాట్లాడాడు. అప్పుడు కిందమ మహర్షికి కోపం వచ్చి, నువ్వు కూడా నీ భార్యతో రమిస్తున్నప్పుడు చనిపోతావు, నువ్వు నీ భార్య అని కిందమ మహర్షి శాపాన్ని ఇచ్చాడు.